రైట్ సతీష్ విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే దేవరపల్లి హెలిప్యాడ్ నుంచి ఆయన చాపర్ దిగి అందరికీ అభివాదం చేస్తూ ముందుకి కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అవ్వచ్చు, ప్రజలు, రైతులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన్ని చూడడానికి వచ్చిన సిచ్యువేషన్, పొగాకు రైతులకు అండగా వాళ్ళకి మద్దతు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతున్నారు. వేలం జరిగే తీరుని, అలాగే వాళ్ళకి ఏ రకంగా మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వపు తీరును కూడా గర్హిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడికి భారీగా చేరుకున్నారు రైతులు, పొగాకు రైతులు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా అక్కడికి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హెలిప్యాడ్ చుట్టూ కూడా భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు మార్కెట్ యార్డ్ వద్ద కూడా తండోపతండాలుగా రైతులు తరలి వస్తున్నారు. పొగాకు రైతుల వ్యతలు వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితుల్లో వారికి అండగా ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మనకు కనిపిస్తోంది పరుగున అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రైతులు ఆయన దగ్గరికి వస్తున్న దృశ్యాలు. సో బ్యారికేడ్లని దాటుతూ కూడా వాళ్ళందరూ కూడా ముందు కదిలి వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున రైతులు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం పోలీసులు ఏమాత్రం అక్కడికి కనిపించని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేవలం ఒక రోప్ పార్టీ మాత్రం ఇంతకు ముందు ఉండింది, ప్రస్తుతం అది కూడా కనిపించని సిచ్యువేషన్. ఏ రకంగా ఇంత వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఎక్కడికి వెళ్ళినా వచ్చే సిచ్యువేషన్ మనకి తరచూ కనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ ముసుగులో ఎవరెక్కడికి చేరుకున్నా ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేని పరిస్థితులే మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా మనం చూసాం, హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగొట్టడం, ఆయన ఉక్కిరిబిక్కిరి చేయడం, చాపర్కి కూడా ఒకంత డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా గతంలో కనిపించింది. అనంతరం మళ్ళీ చూస్తున్నాం హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. బ్యారికేడ్స్ని దాటుతూ కూడా ఆయన్ను ఒక్కసారి దగ్గరగా చూడాలి, ఒక్కసారి కరచాలనం చేయాలని దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ముసుగులో ఎవరన్నా చేరినా కానీ మరి ఎలాంటి భద్రతను కల్పించారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేదు. ఒకసారి చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి చర్యలు ఏం తీసుకున్నారు అని ప్రభుత్వానికి ఒక ప్రశ్న అయితే వస్తున్న పరిస్థితులు మనకి తరచూ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పొగాకు రైతులు పడుతున్న వ్యతలను ఆయన వారి మాటల్లోనే వింటారు. గతంలో చూసినట్టయితే కనుక 23-24లో దిగుబడి ఏ రకంగా ఉంది, ఉత్పత్తి ఎలా ఉంది, ఆ తర్వాత ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల ఉత్పత్తి ఏ రకంగా ఉంది, అయితే గిట్టుబాటు ధర యావరేజ్గా సగటున మేరకు ఉండేది అనేది రైతులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏం తేడా వచ్చింది? సో అవే పరిస్థితులు, గిట్టుబాటు అదే, మన ఉత్పత్తి అదే రకంగా అవుతుంది, కానీ మద్దతు ధర మాత్రం సో గతంలో వచ్చిన దానికంటే సగానికి పైగా తగ్గించిన పరిస్థితుల్లో మరి ఏ రకంగా రైతుకు గిట్టుబాటు అవుతుంది అని రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాదాపు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది, కానీ మాకు అందుతున్నది మాత్రం కేవలం 1.5 లక్షలు కూడా రావట్లేదని పొగాకు రైతు విస్తుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసాం. సో ఆక్వా రైతులు తమ రొయ్యలు అవ్వచ్చు, చేపలను రోడ్డుపై విసిరేసి నిరసన తెలిపిన దృశ్యాలు, ప్రస్తుతం పొగాకును కూడా రోడ్డుపై వేసి మంట పెడుతున్న రైతుల ఆక్రందనను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళు గత నెల 22వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమ బాధలు ఒకసారి వచ్చి చూడాలి, తమకు ఏ రకంగా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుందో చూడాలి, గిట్టుబాటు ధర లేక ఏ రకంగా పొగాకు రైతులు అల్లాడిపోతున్నారో చూడాలి, సో ఏ రకంగా ఉత్పత్తి అవుతోంది, మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, వ్యాపారులందరూ కలిసి ఏ రకంగా సిండికేట్గా ఏర్పడి రైతుల్ని మోసం చేస్తున్నారు ఒకసారి చూడాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు ఆయన వారి విజ్ఞప్తిని మన్నించి ప్రస్తుతం దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతూ ఉన్నారు. పొగాకు రైతులతో మాట్లాడతారు, వారి వ్యతలను అడిగి తెలుసుకుంటారు. ఏ రకంగా గతంలో చూసాం మనం. సో 2024 వరకు కూడా మార్క్ఫెడ్ ద్వారా ఏ రకంగా ప్రతి పంటను కూడా ఏ రకంగా కొనింది, అలాగే గిట్టుబాటు ధర ఏదైతే ఉండేదో అది ఆర్బీకేలో ఏ రకంగా దాన్ని ఎగ్జిబిట్ చేసేవారు, డిస్ప్లేలో పెట్టేవారు, అవేవి కూడా ప్రస్తుతం కనిపించని సిచ్యువేషన్లో అగమ్య గోచరంగా ఉన్న రైతు పరిస్థితిని చూడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దేవరపల్లి మార్కెట్ యార్డుకు వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.
జనం రగులుతున్న వేళ, జగన్ కదులుతున్న వేళ, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఏ యుగ పురుషుడో కాడు మన అందరిలో ఒకడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు. వాడెవ్వడు వీడెవ్వడు జగనన్నకు అడ్డెవ్వడు, జనం గుండె చప్పుడైన రాజన్నకు బిడ్డడు, రాజన్నకు బిడ్డడు, రాజన్నకు బిడ్డడు. అణగారిన జనం కోసమా ఆశాదీపమైన వాడు, హింస రచన ధ్వంస నచన ఎదిరించే మొనగాడు, అమ్మ తోడు ఇతడు భయమెరుగని వాడు, అణగారిన గుండెల్లో అగ్గి రాజేస్తాడు, అసురుల పాలిట అగ్గి పిడుగవుతాడు, కూటమి కుట్రలను కూలదోసి తీరుతాడు, సమర భూమిలో అలుపెరుగని అర్జునుడు. చూస్తున్నాం తరచూ మనకి కనపడే దృశ్యాలే ఇక్కడ ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తున్న దృశ్యాలు. ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ముఖ్యంగా రైతులు తండోపతండాలుగా కదిలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తమ ప్రియతమ నేత అలాగే తమ ఏ బాధలు ఉన్నా వినిపించుకుని వారి మాటలను వాళ్ళ మాటల్లోనే విని ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రస్తుతం రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పొగాకు రైతుల వారి పడుతున్న బాధలను తెలుసుకోవడానికి వారికి అండగా నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేరవపల్లి పొగాకు యార్డ్ వద్దకు ఆయన రాబోతున్న క్రమంలో అక్కడికి వెల్లువలా వచ్చిన జనాల విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సో గత 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం 2.5 సంవత్సరాల నుంచి వాడు ఏ రకంగా గిట్టుబాటు ధర లేక మద్దతు ధర కల్పించని ప్రభుత్వ సర్కార్ తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గత నెల 22వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన పొగాకు రైతులు ఒకసారి వచ్చి మమ్మల్ని చూడాలి, మేము పడుతున్న బాధలు ఒక్కసారి కళ్ళారా చూడాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దాన్ని మన్నించి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పొగాకు యార్డ్కి వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున చేరుకున్న వైఎస్ జగన్ అభిమానులు పొగాకు రైతులు ఏ రకంగా తండోపతండాలుగా వచ్చారో మనకు కనిపిస్తోంది. ఆయనను ఒక్కసారి దగ్గరగా చూడాలి. సో తమకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెంటనే మేమంతా ఉన్నాం అనేది మరొక్కసారి చాటి చెబుతున్న అశేష జన వాహినిని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు వారిని దాటుకుని వెళ్ళటం అసాధ్యమైన పరిస్థితిలో అక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిల్చొని అభివాదం చేస్తున్నారు. తన దగ్గరగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించే ప్రయత్నం చేస్తున్నారు, ముందుకు కదిలే ప్రయత్నం. బట్ అది ప్రతిసారి విఫలమైనట్టుగానే ఇప్పుడు కూడా కనిపిస్తోంది. ఇసుకేస్తే రాలనంతగా రైతులు ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ పలకరిస్తూ అభివాదం 2 చేతుల ఎత్తి, ఆయన మార్క్ అభివాదం అని చెప్పాలి, 2 చేతులు పైకెత్తి జోడించి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యపడని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏ రకంగా ఆయన అభిమానులు ఏ రకంగా ఆయన కేరింతలు కొడుతూ ఆయన స్వాగతిస్తున్నారో మనకి విజువల్స్లో కనిపిస్తోంది. ఒక్కసారి గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు పాలనలో 7,800 కోట్లు కేటాయించారు పొగాకు రైతుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి పండిన పంటను ఆయన కొనుగోలు చేసిన విధానం కానీ అందిన గిట్టుబాటు ధరను కానీ రైతులు ఇవాళ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. మార్కెట్ ద్వారా ఏ రకంగా కొనుగోలు చేసింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, అలాగే మద్దతు ధరను గిట్టుబాటు ధరను ఏ రకంగా ప్రతి ఆర్బీకే సెంటర్లో కూడా డిస్ప్లే చేసిందో అవేవి కూడా ఇప్పుడు కనిపించని సిచ్యువేషన్ని రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. సో గత కొంతకాలంగా దాదాపు 2.5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత సంవత్సరం కూడా మనం చూసాం, పొగాకు రైతుల వెదల్ని గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు, వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అది చూసి కూటమి సర్కారు పొగాకు బోర్డుకు ఒక లేఖ రాసిన సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసాం.
సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలితే కానీ ప్రభుత్వంలో కదలిక లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కంటి తుడుపు చర్యగా 10-20 రూపాయల మద్దతు ధర పెంచడంతో మేము సంతృప్తి చెందము. అలాగే కౌలు రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా పొగాకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏ అండ్ బి కేటగిరీగా ఉంటుంది. ఆ బి కేటగిరీ పొగాకును కూడా కొనాల్సిన అవసరం ఉంది. దానికి ఏ 30-40 రూపాయలు కాదు, మినిమం 150 రూపాయల ధర చెల్లించాలి అంటూ కూడా పొగాకు రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. సో వీటన్నిటి నేపథ్యంలో వారికి మద్దతుగా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతున్నారు. సో ఇంతకు ముందే కొద్ది నిమిషాల క్రితం ఆయన హెలిప్యాడ్ అక్కడ చేరుకుంది. హెలిప్యాడ్ వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. బ్యారికేడ్స్ను తోసుకుంటూ దాటుకుంటూ ఆయన దగ్గరకు తండోపతండాలుగా వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఆయన ఆగి కారు బయటకు వచ్చి తనదైన మార్కులో 2 చేతులు జోడించి అందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు కదలనివ్వండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసి వారోలేక కూటమి నేతలంతా కూడా ఎలాగ ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అందులో భాగంగానే నిన్న 2,000 మందిని పెట్టిన వ్యక్తులు ఈవేళ ఒక్కరిని కూడా మొత్తం తీసేసి వీళ్ళు కొట్టి చావండి అన్నట్టుగా వదిలేశారు. ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పార్టీ తరఫున నేను లోక్సభ పార్లమెంటు అభ్యర్థిగా ఈ పోలీసులు చేస్తున్న ఈ దురాగతాలని, కూటమి ప్రభుత్వం నేతలు చేస్తున్న దురాగతాలను కూడా ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం ఉందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ రాష్ట్రం మొత్తం కదులుతుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వారవలేక జనాదరణని తగ్గించాలనే ఉద్దేశంతో రూట్లో కూడా కార్యకర్తలను ఆఫ్ చేస్తున్నారు. అన్ని రూట్లో కూడా కార్యకర్తలే 4 రూట్లు ఉంటాయి, 3 రూట్లు పంచి ఒకే రూట్లో పంపుతున్నారు. చాలా దారుణంగా ఉంది దేవరపల్లిలో పరిస్థితి. ఇక్కడ జనాదరణ చూసి పోలీసు వైఫల్యం, పోలీసు ఉపడాయించారు. ఎస్పీ గారు, డిఐజీ గారు, డీజీపీ గారు స్పందించి ఇక్కడ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సునామీ జరగబోతుంది. రాష్ట్రంలో అతిపెద్ద మీటింగు, అతిపెద్ద బోర్డులో రైతుల గురించి స్పందించే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు ఎవరు లేరని చెప్తాము తెలియజేస్తూ పోలీసులు ఇప్పుడు గుర్తించి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే రైతులందరూ కూడా చాలా బాధతో, కడుపు మంటతో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్తే చుట్టుపక్కల 4 నియోజకవర్గాలు కూడా ఈ రోజు ఇప్పటికే దేవరపల్లి మొత్తం ఊరంతా కూడా కప్పెట్టేసే విధంగా ఉంది. కేవలం మా నాయకుడు వస్తాడు, రైతులందరికీ న్యాయం జరుగుద్ది. ఈ రైతులకు న్యాయం జరగాలంటే జగన్ కావాలి అని ఈ రోజు మొత్తం రోడ్ ఎక్కితే కనీసం హెలికాప్టర్ దగ్గర కనీసం 4 పోలీసులు కూడా భద్రత లేకుండా చేశారు. ఒక్క ఎస్ఐ 3 కానిస్టేబుల్ హెలికాప్టర్ దగ్గర. అక్కడ హెలికాప్టర్ దిగిన టైంలో ఏదైనా జరిగితే గతంలో ఎలా జరిగిందో కర్నూలు జిల్లాలో ఈ రోజు కూడా అదే జరిగే విధంగా చేస్తారు. కేవలం పోలీసులే కాదు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా చండాలుడు. ఆయన మధ్యపట్ల వెంకటరాజు అంటే అతను చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. రైతులు రావట్లేదు, గంజా